అంతటా కూడా ఆయిల్ పామ్ పంటకి ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇస్తుంది. దానిలో ఈ రాష్ట్రంలో 7 జిల్లాల్లో పనిచేస్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలని నార్త్లోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలోని సౌత్లోని మొత్తం 7 జిల్లాలో నర్సరీ స్టార్ట్ చేసాం. 2022 నుంచి ఉంది. మన జిల్లాలో సుమారుగా 6,000 ఎకరాలు, 5,800 ఎకరాల వరకు జూన్, జూలై 2022 జూన్, జూలై, ఆగస్టు మాసాలలో పెట్టిన తోటలు గోధుమ పంటల నుంచి కూడా ఇప్పటివరకు సుమారుగా ఒక 7-8 మంది రైతులు ఇప్పటివరకు ఒక 60 టన్నుల వరకు, అదేవిధంగా మా కంపెనీ పనిచేసే ప్రాంతాల నుంచి ఒక 600 టన్నుల వరకు కూడా మనం ఖమ్మం ఫ్యాక్టరీకి పంపించడం జరిగింది. ప్రభుత్వంలోనే మనకి మామాయిల ఏరియా మార్కెట్స్ ఉద్యాన శాఖ ద్వారా పడాలని నిర్దేశించారు. సహకారంతో ఉద్యాన శాఖ మరియు యూనిక్ సిబ్బంది పూర్తిగా రైతులకి ఆయిల్ పామ్ పంట వల్ల కలిగే లాభాలు, ఆ పంటలో ఉన్న కావాల్సిన మెళుకు నేను గిన్నె మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ క్వారంటైన్ 4 కంపెనీ కొన్ని అవకాశం కల్పించినందుకు మేము మళ్ళా అందరూ చెప్తే నేను చేసింది కాదు. చూసి దీంట్లో పని అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద నేను ప్రతి రైతు మామాయన ప్రతి రైతు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు మామాయన వేసుకొని కడవ 5 ఎకరాలు వేరే పంట పండించుకోవడం అవసరం అని నా మాట. ఎందువల్ల ఎందుకంటే మామాయనలో ఉంది ఇవాళ లేబర్ తోటి చాలా ప్రాబ్లం ఉంది. ఈ మామాయనకి లేబర్ తోటి చాలా తక్కువ లేబర్ తోటి అవుతుంది. 3 సంవత్సరాలు మనకి దానివల్ల ఆదాయం ₹1 రాదు మామాయన వల్ల. కానీ దాంట్లో అందరూ పంటలు వేసుకుంటే ఎంతో కొంత మనకు వస్తుంది. 4వ సంవత్సరం పెట్టి టన్ను 2 సంవత్సరాలు అంటే 4-5 సంవత్సరాల దాకా మనకి మన ఖర్చు మనకు వస్తాయి. ఏది ఆ మామాయన పంట ఖర్చులు మనకు వస్తాయి. 6వ సంవత్సరం పెట్టి ఎక్కువగా ఆదాయం మన రైతుకి సమకూరు. ప్రతి రైతు ఆలోచించుకుంటే మీ ఉద్దేశాలతో మీరు సామాన్యాలు చేసుకోవాలని కోరుకుంటున్నారు. బాగా మొదలుపెట్టింది. నెక్స్ట్ పొడవాటి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఢిల్లీ రావాలి అయినా కూడా నా పంట నాకు చేతికి వచ్చింది. ఈ రోజున అలాగే 2 గంటలు పోసాను. నాకు దానికి అన్నీ కూడా నాకు చాలా బాగున్నట్టు అనిపించింది. మళ్ళీ దాంట్లో అందరి పంటలు కూడా నాకు అన్నీ కూడా నేను సొంతంగా చేసుకోగలుగుతాను కాబట్టి అంతా బాగున్నట్టే నాకు అనిపించింది. ప్రతి రైతు కూడా చిన్న రైతులు దీనికోసం ముందుకెళ్ళొద్దు. పెద్ద రైతులు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మన ఏరియాని పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందని ఆలోచన. ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. నా పేరు గోపిడి గంగారెడ్డి, నూతిపల్లి, వెంకటేశ్వర మండల్. నేను 4 ఎకరాల పామాయిల్ తోట పెట్టినాను. 2022 జూన్ 26 పెట్టాను. ఈ 3 సంవత్సరాల తర్వాత 2025 జూన్ 21 తారీఖు నాడు గిన్నెల కటింగ్ చేసినాం. నాకు 11 క్వింటాల పామాయిల్ వచ్చినాయి. కాకపోతే దీనిని రైతులు మొదటి సంవత్సరంలో ఎకరం భూమిలో 90% అంతర్ పంటగా నేను మొక్కజొన్న, సోయా, పసుపు
ఎట్లాంటి తెలిసిన ఎట్లాంటి నష్టమైన ఏదైతే పంట నాకున్న అనుభవంతో నేను చెప్తాను. కాకపోతే దీనికి నీటి సమతుల్యత మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఏదో పెట్టేసి చెట్ల పెట్టిన మాపే ఇప్పడుతుందని అది నడది. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ప్రతి మొక్కను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. మనం చేస్తామా కూలీతో చేస్తామా ఖచ్చితంగా చేయాలని పెట్టే ముందే ఆలోచించి మీరు అందరూ కూడా నీటి సమతుల్యత పాటించినప్పుడు ఖచ్చితంగా దీనిలో నష్టపోయే సమస్య లేదని మీ అందరికీ వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కాపర్తి సుజాత. నీలా పేపర్ మిల్లో మేము 100 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నాము. ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అంతర్ పంట కూడా వేస్తున్నాము. సోయా ఇంకా పసుపు వేసినాము. బాగుంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ వరికి ఎట్లయితే వరి పంటకి రైతులకు ఎట్లయితే ఆదుకుంటామో అట్లనే పామాయిల్ సాగు చేసే వాళ్ళకు కూడా బోనస్ లాగా ఏదైనా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. అంటే నేను ఫార్మర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్, రైతుగా. ఎందుకంటే చాలా టఫ్ సార్. వరి చాలా ఈజీ సార్. పామాయిల్ అట్లాగా ఎవ్రీ 3 months ఫర్టిలైజేషన్ చేయాలి. మీరు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా బోనస్ అందరికీ ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. అనేది 30 సంవత్సరాలు అంటే చాలా దీర్ఘకాలంలో ఉండే పంట. ఒకసారి నాటితే 3 సంవత్సరాల తర్వాత నిరంతరాయంగా ప్రతి నెల ఆదాయం ఇచ్చే పంట. ప్రతి నెల కూడా 2 సార్లుగా, అంటే ఒక ఎంప్లాయీ ఒక ఇంట్లో ఉంటే ఎంత వెసులుబాటుగా ఉంటుందో ఆయిల్ పామ్ రైతు ఆర్థిక స్థితిగతులు కూడా అంత వెసులుబాటుగా ఉంటాయి. ఇప్పుడు మనం 1 ఎకరం సాగు గురించి చర్చించుకున్నట్లయితే మనకి మొక్కలు గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తూ ఉంది. ఎకరానికి 50 నుంచి 55 మొక్కలు అవసరం ఉంటుంది. దీన్ని 9 మీటర్లు, ఇప్పుడు 9 మీటర్లు చతురాస్త్రంలో కానీ 9, 9, 9 ట్రయాంగిల్లో కానీ నాటుకోవచ్చు. కానీ మన జిల్లాలో మనం చతురస్రాకారంలోనే నాటుకున్నాం. 50 మొక్కలు ఎకరానికి నాటుకుంటున్నాం. ఎందుకంటే దీనిలో మనం ఈ అంతర్ పంటలుగా దీర్ఘకాలంగా ఉండే అంతర్ పంటలు కోకో లాంటి పంటల్ని ఇంకొక 25-30 ఏళ్ళు రైతులు పండించుకోవచ్చు అనే దాంతోనే ఈ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం ఆయిల్ పామ్ ఎకరం నాటుకోవడానికి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఎకరానికి సంవత్సరానికి 4,200 రూపాయలు క్యాష్ సబ్సిడీ ఇస్తూ ఉంది. అంటే ఇది మెయింటెనెన్స్ సబ్సిడీ అంటారు. అంతర్ పంటల విత్తనాల గురించి కానీ తర్వాత ఆయిల్ పామ్ పంట ఎరువుల నిమిత్తం కానీ కొంత సహకారం చేయాలని చెప్పి 4,200 రూపాయలు, అంటే 4 సంవత్సరాల్లో ఒక ఎకరానికి 16,500 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. మొక్కలైతే సుమారుగా 200 రూపాయలు అంటే 180 రూపాయలు సబ్సిడీ ఉంది. రైతు కేవలం 20 రూపాయలు పెడితే, అంటే ఎకరానికి 1,000 రూపాయలు జిల్లా ఉద్యానాధికారి గారి పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కానీ ఫోన్పే రూపంలో కానీ చెల్లిస్తే వారికి మొక్కలు రైతు మీద ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ పంట పెట్టిన ప్రతి ఎకరానికి కూడా డ్రిప్ సౌకర్యం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక రైతు కుటుంబానికి 12,500 ఎకరాలు మాత్రం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన పెట్టాలి అంటే మాత్రం డ్రిప్ ఒకటి మనం క్యాష్లో పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క రైతుకి డ్రిప్ 12,500 ఎకరాల వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మొక్కలైతే మన సీలింగ్ యాక్ట్ ప్రకారం 62 ఎకరాల వరకు కూడా మొక్కలైతే సబ్సిడీ మీద ఇస్తారు. మిగతా దానికి మనం దూరం పెట్టాలి. అట్లా మనం ఒక సంవత్సరం మొత్తం మీద ఫస్ట్ ఇయర్లో అయితే ఎకరానికి నాటు ఖర్చులు అన్నీ కలిపి ఒక 15,000 రూపాయలతో డ్రిప్పు, మొక్కలు, రవాణా, నాటడం పూర్తవుతుంది అన్నీ. ఒకవేళ మనం పంట ఈ సీజన్లో నాటేటప్పుడు అంతర్ పంట ఉంటాయి కాబట్టి డ్రిప్ మనం అక్టోబర్, నవంబర్లో పెట్టుకుంటాను కానీ వెంటనే శాంక్షన్ చేసి మనకి డ్రిప్ ఇస్తారు. సో అట్లా 2వ సంవత్సరం కూడా మనకు అయ్యే ఖర్చు దాదాపుగా ఒక 10-12 గంటలు. ఎందుకంటే అప్పుడు ఈ గుంటలు చేసే ఖర్చు అలాంటివి ఉండవు కాబట్టి ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చు ఎకరానికి ఒక 8 నుంచి 10 ఎరువులు,
36 నెలల తర్వాత 30 నెలల వరకు మనం గెలల్ని వచ్చినట్టుగా తీసేస్తూ ఉంటాం. మొక్క నాటిన తర్వాత 14వ నెల నుంచి పూత మొదలవుతుంది. అది మళ్ళీ 30 నెలలు వచ్చే వరకు కూడా మగ పూత ఆడపూత రెండు కూడా ఒకే చెట్టుకు రావచ్చు, వేరువేరుగా కూడా ఉండవచ్చు. కానీ దీన్ని మోనోషియస్ అంటారు. ఒకే చెట్టు మీద ఆడపువ్వులు మగ పువ్వులు కూడా వస్తాయి. వీటన్నింటినీ కూడా 30 నెలల వయసు వచ్చే వరకు తొలగించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే చెట్టు దృఢంగా పెరుగుతుంది, పెద్ద మొదలు తయారవుతుంది. ఎక్కువ వెడలతో మొదలొచ్చినప్పుడు ఎక్కువ ఆకులు వస్తాయి. ప్రతి ఆకుకి ఒక గెల, అది కూడా బలమైన గెల వస్తుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాలు చేయాల్సిన వ్యవసాయంలో శ్రద్ధగా చేసి తర్వాత 30 సంవత్సరాలు ఆ పంట మనల్ని మన కన్న కొడుకు కన్నా కూడా మంచిగా కాపాడే గొప్ప పంట ఇది. ఎందుకంటే దీనికి చీడపీడల ప్రాబ్లం లేదు. అట్లానే లేబర్ కూడా అంత ఇంటెన్సిటీ చాలా తక్కువ ప్లేస్తో పండించవచ్చు. నీటి వసతి కూడా వరి 1 ఎకరంలో పండించే నీళ్లతో పామాయిల్ని 3 ఎకరాల వరకు పండించవచ్చు. సో తద్వారా మనకి నీటి ఆదా ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లనే భూసారం కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలలో మనం మిగతా పంటల్లో వేసినట్టుగా దీనికి అంత కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. అట్లనే ఈ చెట్టుకి ఎక్కువ బయోమాస్ వస్తుంది. అంటే ప్రతి నెల 2 ఆకులు వస్తాయి. ఈ చెట్టుకి ప్రతి నెల 2 గెలలు 4వ సంవత్సరం కట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ టైం మనం గెల కోసేప్పుడల్లా 1-2 ఆకులు, ఇది ఒక్కొక్క ఆకులు 5 నుంచి 6 మీటర్ల పొడవుంటుంది. అంత పెద్ద ఆకులు నెలలో మనం 2-3 ఆకులు కట్ చేసి సంవత్సరంలో ఒక 20-25 ఆకుల దాకా కట్ చేసి మళ్ళీ దాని అంతా కూడా ఆ చెట్టు చుట్టూ బేసిన్లోనే మల్చింగ్ పద్ధతిలో ఆ భూమిలో కలిసేటట్టుగా కూడబెడతాం. కాబట్టి భూసారం కూడా విపరీతంగా వస్తుంది. దాంతో ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి మన నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అట్లనే ఆయిల్ పంపులో ప్రతి సంవత్సరం కూడా దిగుబడి తగ్గకుండా 10 నుంచి 12 టన్నులు ఎప్పుడూ మెయింటైన్ అయ్యేట్టుగా కొంచెం ఆర్గానిక్ మెటీరియల్ పసులు కానీ కంపోస్ట్ కానీ వేసుకుంటే చాలా ఖర్చు తగ్గించవచ్చు. న్యాచురల్గా వచ్చే పంట ఇది. వేరే దేశాలలో వర్షపాతంతోనే దీన్ని పండిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం, నీటి పారుదల సౌకర్యం అవేవి చూడలేదు. ఆఫ్రికా కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ ఇవన్నీ కూడా రైట్ ఫైడ్ ఆయిల్ పామ్ అంటారు. వాళ్ళ వర్షాధారంగానే పండిస్తున్నారు. మన దేశంలో దాన్ని నీటి వసతితో, అంటే ముఖ్యంగా మన రాష్ట్రాలు ఈ ప్లెయిన్ అంటే నార్త్ ఈస్ట్లో మళ్ళీ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇవన్నీ కూడా వర్షాధారంగా పండిస్తున్నారు. మన ప్రాంతంలో మనం నీటి వసతులను డ్రిప్ సౌకర్యంతోనే పండిస్తాం. సో 1 ఎకరం నాటడానికి ఒక 16-17 వేలు మనకి ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 4 సంవత్సరాల్లో కలిపి 50,980 రూపాయలు ప్రతి పామాయిల్ ఎకరానికి రైతుకి సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. 4 సంవత్సరాల్లో 16,800 ఎరువుల నిమిత్తం దాదాపు 11,000 రూపాయలు మొక్కల రూపంలో మొక్కలకి ఇచ్చే సబ్సిడీ. అట్లనే డ్రిప్ ఒక దాదాపుగా 18-20 దాకా డ్రిప్ సబ్సిడీ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే 50,980 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% సమాచారం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు అవుతుంది. దానిలో సుమారుగా ఒక 45,000 ఎకరాల్లో దిగుబడి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ పరంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 2 మిల్లులు, ఇప్పుడు సిద్దిపేటలో ఒకటి స్టార్ట్ అయింది. అట్లనే అన్ని కంపెనీలు కూడా చాలా చోట్ల స్థలాలు కొని వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే నెలలను బట్టి ఫ్యాక్టరీ నిర్మాణ దశలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సాధించే ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గడిచిన గోదావరి దగ్గర కర్మాగారం నడిచిన ప్రాంతం. నేను కూడా 1997 నుంచి దాదాపుగా 2008 సంవత్సరం వరకు గాయత్రి షుగర్స్లో ట్రేడ్ మేనేజర్గా పనిచేశారు. సో ఈ ప్రాంతం కూడా రైతులు ఎంత టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు, ఎంత అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు ఇస్తారో తెలుసు. ఆయిల్ పామ్లో కూడా మేము అది గమనించాం. జిల్లాలో పెద్ద ప్రాంతాల్లో మంచి క్వాలిటీ వస్తుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన 10 టన్నులు కూడా
చేసిన వాళ్ళు కూడా మాకు ఆ నమ్మకం వచ్చింది. సో పంట అయితే గ్యారెంటీగా పడుతుంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చెరుకు రైతులు 40 టన్నులు పండించాలనుకుందాం. ఇవాళ ఉన్న 3,500 రేటు ప్రకారం లేదా 4,000 అనుకున్నా కానీ 40 టన్నులు అంటే 1,60,000. దాదాపుగా మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లేబర్ అన్నీ కలుపుకొని 50% పైన దానికే పోతా ఉంది. లేబర్కైనా ట్రాన్స్పోర్ట్కైనా మిగతా ఎరువులు యాజమాన్యాలు మిగతా అన్నీ కలిపి సంవత్సరానికి మొదటి నుంచి కూడా దిగుబడి ఇచ్చినా కూడా అంత ఖర్చు పెట్టి అంటే ₹1 ఖర్చు పెడితే ₹1 మిగులుతూ ఉంది. సో అదే పామాయిల్లో మనకి 4 సంవత్సరాల తర్వాత కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే నెలల పోయడం, ట్రాన్స్పోర్టేషన్, ఎరువులు, మనం చేసే బేసిక్ మేనేజ్మెంట్, ఈ 4-5 రకాల పనులు అన్నీ కలుపుకుంటే కూడా ఎకరానికి 35,000 మంచి పెట్టుబడి అంటామని. మనం 35,000 కానీ ఎకరానికి ఖర్చు పెడితే ఖచ్చితంగా అది 12 టన్నులు 10 టన్నుల పైనే వస్తుంది దిగుబడి. సో అది యావరేజ్ ప్రైస్ ఇవాళ తీసుకుంటే 18,000 లేదా కనీసం 15,000 తీసుకున్నా కూడా ఇది 10 టన్నులు పడినప్పుడు 1,50,000 మీకు మొత్తం ఆదాయం వస్తే దానిలో హైయెస్ట్ అంటే 40,000 ఖర్చు కూడా 1,10,000 మిగులుతుంది. మనం ఇందాక షుగర్ కేన్లో యావరేజ్ మీద 40 టన్నులు తీసుకున్నాం. దానిలో సగం ఖర్చు పోతే ఇంకొక 70,000 మాత్రమే మిగిలింది రైతుకి. 70,000-80,000 కన్నా షుగర్ కేన్లో మనకి ఇప్పటిదాకా మిగలేదు. దానికి కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్లో వర్షాలు పడినప్పుడు ఆగిపోవడం, ఏదో ఒక ప్రాబ్లం మనకి ఎప్పుడో టెన్షన్ షుగర్ కేన్ అయ్యే వరకు కూడా ఆ టెన్షన్తోనే పనిచేస్తారు రైతులు. సో ఆయిల్ మాత్రం ఆ ప్రాబ్లం లేదు. ఇది రైతు కూడా ఒక వ్యాపారస్తులాగా, ఒక ఉద్యోగస్తులాగా చాలా ధీమాగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మబ్బు పడితే కలవలో తడిసిపోయి మన పంట నష్టపోతాము, తడిస్తే అది ముట్టిపోతే కొనే ఉండదు అని. కానీ పామాయిల్లో ఆ పరిస్థితి లేదు. ఈ వాతావరణ పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కానీ ఏ విధమైనటువంటి కూడా ఇది ఏం చేయలేదు. ఎందుకంటే మనం సగటు వర్షపాతం మన ప్రాంతంలో పడతానే ఉంది. దాన్ని మన బోర్వెల్స్ రీఛార్జ్ అవుతున్నాయి. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పండిస్తే వరి కన్నా ఇంకా తక్కువ నీళ్ళే దీనికి వాడుతున్నాం. 1 ఎకరం నీళ్ళు 3 ఎకరాలు వాడుతున్నాం. కాబట్టి ఆ ఫ్యూచర్లో కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండే పంట. అట్లనే ప్రతి నెల ఆదాయం వచ్చే పంట. మీరు వరి పంట తీసుకోండి, ఉదాహరణకి 30 క్వింటాలు అవుతుంది. మనకి ప్రభుత్వం కూడా చాలా దీని మీద ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ రైతులు ఆదుకోవాలనే దాని మీద అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కానీ దాని మీద కొంత బడ్జెట్ పెట్టుకొని ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. సో దానిలో మనకున్న లక్షల ఎకరాలు, తెలంగాణలో కోట్ల ఎకరాలు వరి పండిస్తున్నాం. మనకు కావాల్సిందల్లా ఇక్కడ ఒక 20 లక్షల ఎకరాలు పామాయిల్ పంట ఉంటే మనం ఈ భారతదేశానికి వంట నూనెలని అందించే రాష్ట్రంగా మారుతాం. ఇదే మన నాయకులు, మన అందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. ఇది ఎంతో లాభసాటిగా ఉండే పంట. సో రైతు సోదరులందరూ సార్ ఈ పిలుపుని అందుకొని ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకొని ఆయిల్ పంటలో రావాలని చెప్పి కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మన సార్కి, తర్వాత రైతు నాయకులు పెద్దలందరికీ ప్రియని యాజమాన్యం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన జిల్లా ఉద్యానాధికారిని శ్రీమతి భారతి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
5వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా ప్రతి ఎకరానికి 8 నుంచి 10 టన్నులు ప్రతి రైతు ఈ పంట మీద ఆదాయం ఈ పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు దీనికి యావరేజ్ ప్రైస్లు అంటే ఆ ఇయర్లో ఒక టన్నుకి ఎంత ధర గిట్టుబాటు అనేది లాస్ట్ 4 సంవత్సరాలు ఆ యావరేజ్ వస్తే దాదాపుగా 16 నుంచి 18 వరకు టన్ను యావరేజ్ ఉంది. ఒకసారి 20 వచ్చింది, ఒకసారి 16 వచ్చింది. 18,000 యావరేజ్ వరకు గత 4 సంవత్సరాల నుంచి పామాయిల్ ధరలు జరిగింది. ఈ ధరలు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఐసిని. దాన్ని ప్రతి నెల కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారి కలెక్టర్ భారతీయ జిల్లాలో నెల ధరలు నిర్ణయిస్తారు. సో ఒక ఎకరంలో 10 టన్నులు పండించిన రైతు లోయెస్ట్ ప్రైస్ అనుకున్నా కూడా 15,000 టన్నులు వస్తే 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఖచ్చితంగా వస్తాయి. దానిలో ఇలా నేను చెప్పినట్టు నెలల కోట్ల మంది కలెక్టర్ సెంటర్ రవాణా, లేబర్ ఖర్చు, ఎరువుల ఖర్చు, ఇంకా డ్రిప్ మెయింటెనెన్స్, ఇరిగేషన్ మెయింటెనెన్స్, ఇవి తప్ప వేరే పనుల కోట్లు దాని నెలల 300 ఖర్చులు దాదాపుగా మన వస్తుంది. చిన్న మొత్తంలో కొంత గుణపూర్వకంగా వస్తుంది. దిగుబడి శ్రేణిలో వచ్చిన తర్వాత ఇది చాలా మంచి జాతి పంట. సో చిన్న చిన్న ప్రతికూల వాతావరణంలో నేను తెలియదు కాబట్టి ఎకరానికి అయ్యే ఖర్చు బాగా ఏంటంటే 40,000. ఆదాయం మామూలు 50,000 తీసుకుంటే 1,50,000లో 40,000 పోతే 1,10,000 ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పమ్మాల రైతు కంపల్సరిగా తీసుకునే అవకాశం ఉంది. ఇది అందరికీ రైతులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని సాధన అడుగుతున్నారు. ఎవరికైనా ఇంకా దీని మీద అనుమానాలు మనకి ఉన్నారని ఈ సభాముఖంగానే వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అసలు డిమాండ్ ఏంటి అంటే అందరి ఏమంటున్నారంటే పామాయిలు అది మంచిది కాదేమో, అది వాడకంలో లేదేమో అని అనుకుంటున్నాను. ఈరోజు మీరందరూ స్నానం చేశారా? చేస్తారు. అందరూ ఎవరు స్నానం చేశారు? వెరీ గుడ్. మరి ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను? మీరు వాడే సోపులో టీఎఫ్ఎం అని ఉంటుంది, టోటల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్. అది పామాయిల్తో తయారవుతుంది. మీరు బయట చూస్తుంటారు, అక్కడ ఆఫీస్లోనే జనరల్ పామ్ జనరల్ ఆయిల్ అనేది. సో మనం ప్రతిరోజు పామాయిల్ అనేది మన ఇల్లులో మనం పరిస్థితి ఈ క్వాలిటీ టూత్పేస్ట్లో ఉంటుంది, మీరు వాడే ఆయిల్లో ఉంటుంది. పామాయిల్ తీసుకు వస్తాం మన ప్రతి కుటుంబం. అందులో ఏంటంటే దాని డిమాండ్ నిన్న ఉంది, ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. సో డిమాండ్ ఏంటంటే మనకు రేట్ ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అడిగారు, ఆయన చాలా పెట్టుబడి మేము బహుశా తెలియదేమో కానీ 2005లో నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆలోచించి పెట్టిన తర్వాత ప్రతి హెల్త్ క్యాంపు మీరు కావాలనుకుంటున్నాము. ఆయనకి గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ చేస్తారు చాలా ఉండేది. సో డిమాండ్ ఉంది కాబట్టి రేట్ ఎలా ఉంటుందంటే మనము వేరే పంటలకైతే మార్కెట్ నిర్దేశిస్తుంది, కానీ ఈ పంట రైతు నిర్దేశిస్తాడు. ఏ విధంగా అంటే ఓఈఆర్ బిల్లులో ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటారో, మీరు ఏదైతే పంటను పండిస్తారో ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఉంటుందో దానికి అనుగుణంగా మీ రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేయబడుతుంది. దానికి అనుగుణంగా మీకు పేమెంట్ జరుగుతుంది. ఇది మీరు ఎవరి కోసం దయాదాక్షణ వల్ల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల వస్తుంది, కనీసం ఒక గణక వస్తుంది. దాంతో ప్రతి నెల మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఏ పంటలో ఇంత రెగ్యులర్గా ప్రతి నెల అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వచ్చే పంట ఎక్కడ జనవరి నుంచి డిసెంబర్ తర్వాత ఏ ఫినాన్షియల్ ఇయర్ అయినా వచ్చే పంట వేరే లేదు. అదొకటి. అందువల్ల డిమాండ్ గురించి చెప్తున్నాను. సార్ చెప్పినట్టు దీనికి ప్రైస్ ఎలా ఉంటుంది అది కూడా మా ఇల్లు గారు చెప్పారు. మీకు అక్కడ దాని గురించి చెప్తున్నాను. డిమాండ్ సప్లై రెండు. రెండోది సార్ మీరు అడిగినట్టు ఇప్పుడు వరకు మనం 5,400 ఎకరాలు నిజామాబాద్లో వేయడం జరిగింది సార్.
ఆల్మోస్ట్ 14,000 రూపీస్. ఇంకొక 10,000 తక్కువ మీకు టార్గెట్ అయిపోతుంది. రూపాయలు పెడతారు. అది ఒక పెట్టాలి కానీ అది టార్గెట్ కావడానికి రైతులకు మాకు ఒక సంవత్సరం ఆఫ్టర్ 4 years ఒక సంవత్సరానికి ఎక్కువ రైతులు ఆల్మోస్ట్ 1.5 lakhs అవుతుంది. 1,60,000 ఈ జాబ్ ఎంత వస్తుంది? జాబ్ ఎంత వస్తుంది? 10 టన్నులు. అది కాకుండా గ్యారెంటీ ఓడియాలు 80.5% దాంట్లో 50,000 కానీ తెలంగాణ ఒక మంచి పని చేసింది. ఏ సాయిల్ యాక్ట్ అనే ఒకటి తీసుకుంటారు. దాంట్లో అదే అందరికీ అందరికీ అందుకే మనం ఈ ఒప్పంద పత్రం కూడా సైన్ చేస్తున్నాం సార్. మీరు ఏంటంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఏం చేస్తున్నాం రైతు ఏదైతే యాక్ట్ కింద యాక్ట్ కింద ఏదైతే రేటు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నిర్దేశిస్తుందో ఆ రేటు మీకు కొనాలి అనే ఒప్పంద పత్రం సార్. దాదాపు మనం 18,000 మంది రైతులు తీసుకున్నాం సార్. ఈరోజు సభ పత్రం ఇది రైతుల ఒప్పంద పత్రం. అంటే ఈ పత్రం ఏంటంటే రైతులకు మనం గ్యారెంటీ కొనుక్కుంటాం. రైతులు మాకు అమ్మాలి, గవర్నమెంట్ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ గవర్నమెంట్ ఆ ప్రైసే మనం ఇవ్వాలి. నిర్దేశించిన టైంలో ఎంత టైంలో ఇవ్వాలంటే అంత ఇవ్వాలి. ఆ గ్యారెంటీ ఇలాంటి గ్యారెంటీ పత్రం ఎక్కడన్నా చూసారా? ఎప్పుడన్నా చూసారా? అందరూ ఒకసారి గట్టిగా చేతులు ఎత్తాలి. చూసారా? వినిపించట్లేదు అందరూ దయచేసి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అందులో మీ చేతుల మీద కొంతమంది ఇప్పుడే ఇద్దామనుకుంటున్నాను సార్. మన బిల్లు వి రంగారావు గారు భవానీ అందరికీ కూడా విధంగా తల్లిని గుర్తించుకొని ఆచరించారు. అందరూ రైతులందరూ విమర్శంగా కోరుతున్నాం. ఆయిల్ పామ్ సాగు కొరకు పరస్పర అంగీకార పత్రము గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 29/26 బ్లాక్ నెంబర్ 26 గచ్చిబౌలి విలేజ్ గ్రీన్ లైన్స్ కాలనీ కేర్లింగంపల్లి హైదరాబాద్ రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం వారికి GOMS నంబర్ 60 డేటెడ్ 16/12/2020 మరియు GOMS నంబర్ 70 డేటెడ్ 25/3/2021 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ జోన్గా కేటాయించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ జోన్ కిందకు వచ్చే నిజామాబాద్ జిల్లా భవానీపేట గ్రామం కోదల మండలంకు చెందిన శ్రీ గొడవర్తి శ్రీనివాసరావు తండ్రి రామారావు గారికిను గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి 4 ఎకరాలకు సరఫరా చేసిన ఆయిల్ పామ్ మొక్కలు కాపుకు వచ్చినప్పటి నుండి ప్రతి నెల ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరకు ఈ దగ్గర నుండి నాణ్యమైన ఆయిల్ పామ్ గెలలు కొనగలమని సంస్థ తరఫున హామీ ఇస్తున్నాము. నిజామాబాద్ జిల్లా భవానీపేట గ్రామం గోదల మండలం చెందిన శ్రీ గొడవర్తి శ్రీనివాసరావు తండ్రి రామారావు అనే నేను ప్రభుత్వం మరియు గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సూచించిన విధంగా ఆయిల్ పామ్ పంట సాగు చేయటకు అంగీకరిస్తున్నాను మరియు నా తోట యొక్క ఆయిల్ పామ్ గెలలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరకు గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మాత్రమే
అంగీకార పత్రాన్ని ఇది మా రాష్ట్రంలో ఉన్న రాయలపాలెం రైతులకి మొట్టమొదటిసారిగా యాక్ట్ ఉంది. యాక్ట్ వల్ల రైతులందరికీ తిరిగి మనకు శుభచేరిలో పంట పెట్టినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ఈ అగ్రిమెంట్ ఉండదు కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం అంగీకార పత్రాన్ని మన మేనేజ్మెంట్ మన డైరెక్టర్ గారు దీన్ని తయారు చేసే రైతులకి అపోహలు ఉండకూడదు, ఈ పంట ఎవరు పంట అనే భయం ఉండకూడదు. ఇది మనం ముందుగా ఈ చర్య చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారికి చెప్పడం జరిగింది. వారి వెంటనే సంతోషించి మీరు అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ తెలియపరిచి రైతులు అందజేయండి. దాని ద్వారా రైతులందరినీ విశ్వాసంలో తీసుకొని ఈ పంటను డెవలప్ చేయాలని ఆదేశించడం జరిగింది. మన పిల్లల కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరుగుతాము. పంట బాగుంటుందా? అందరూ తెలుసు, అందరూ పెడతారు కదా. మీరందరూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏరియాలో చూసి వచ్చాము. వాళ్ళు ముందుగా అనుభవించి అనుభవంతో ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాము. అయితే ఇది వాళ్ళు అనేది ఏంటంటే నిత్య పాడి మన దగ్గర గేదెలు ఆవులు ఉంటే ఏ విధంగా మనం పెంచుకుంటామో దీన్ని ప్రతి 15 రోజులకి మనం పంట తీసుకోగలం. పంట వచ్చిందండి ఇది 36 నెలల పంట స్టార్ట్ అయిందంటే 36 నెలలు 3 సంవత్సరాలు పోతామని పంట మొదలవుతుంది. ప్రతి నెల కూడా అంటే 15 రోజులు ఒకసారి కలుగుతూ ఉంటాయి గెలలు. పొగిలో 10-12 గెలలు ఉన్నాయి. దాంట్లో మొదటి గెల పండుతుంది సార్. అంటే గ్లాస్ కలర్ పెట్టి దాటి పండుగ రంగు మారుతాయి. వచ్చిన తర్వాత పండుగ మారుతాయి. ఆ గెల పడినట్టుగా భావించడానికి ఆదేశాలి. అట్లా ప్రతి నెల 2 సార్లు అంటే దాదాపుగా మే నెల నుంచి అక్టోబర్ నెల దాకా నెలలో 2-3 సార్లు పడతాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా 20 రోజులు ఒకసారి నెల ఒకసారి పండుగ ఉంటాయి. ఓవరాల్గా ఒక చెట్టు మీద ఒక 15-16 గెలలు దాదాపుగా ఒక సంవత్సరానికి వస్తాయి. ఒక్కొక్క చెట్టు 200 కేజీల నుంచి 350 కేజీల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది. 300 కేజీలు వస్తాయి. మేము మళ్ళీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పనిచేసి ఆయుష్మాన్ మిల్లులో రైతుల 55 పంట 8 నుంచి 10 నెలలు వస్తుంటారు. అక్కడ 50 నెల 25 కేజీలు ఇవన్నీ కూడా ఒక 20 ఏళ్ళ నుంచి దొరుకుతాం. 20 కేజీలు 50 సంవత్సరం కాకుండా సార్ అంటే రైతులు వస్తారు. అయినా సార్ మాకు ఆల్రెడీ మంచి సార్ రైతుగా మేము చెప్పగలుగుతాం సార్. అన్ని నేలలకి సూటబుల్ అండి. 3 నెలల పాటు సర్వే చేసి రీఎస్టిమేషన్ చేసి సాయిల్ చేసి అప్పుడు తర్వాతే మన తెలంగాణలో ఈ జిల్లాలో వస్తుందని రిపోర్ట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసిన మా వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే చౌకగా సైన్స్
ఫ్లైట్స్ కట్టుకోకుండా ఎంత కట్టుకుండా వాళ్ళు విద్యుత్ ప్రయోజనం కష్టమని చెప్తారు. కరెక్టా కాదా? బేసిక్ స్థాయిలో మనం అన్నట్టు ఆల్కరీ పంట అయితే పెట్టాలి సార్. ఈ ప్రతిరోజు మనం డ్యామ్ అయితే మెయింటైన్ చేస్తాం ఏసీలో. సో మనకి ట్రాక్స్ వచ్చే అవకాశం లేదు. అక్కడే బడ్జెట్ కూడా చేయలేదు. డ్రిప్ ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. చాలా ట్రైబ్స్ జరిగినాయి సార్. ఈ గోదావరిలో మన నల్గొండ జిల్లాలో చాలా ప్యాడీ ప్యారేజ్ జోన్లు బ్లాక్ కార్పెట్ సారీస్లో కూడా మనం అన్నట్టు మొదటి 3 సంవత్సరాలు కొంచెం సాయి ఏ విషయంగా కొంత ప్రాబ్లం వచ్చింది. దానికి ఒక 20 కేజీలు కంపోస్ట్ మన పశువుల రూపాయలు వాడితే ఆ బేసిన్లో, ఎందుకంటే ఈ రూట్కి బైపాస్ రూట్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇది లోతుగా వెళ్ళదు, బీచ్ కానీ లోనల్ కానీ గట్టిగా ఉంటుంది కాబట్టి సరే వాటర్ సప్లైలో నీరు 250 లీటర్స్ కావాలనుకున్నారు. వాటికి ఒక్కొక్క చెట్టు ఇది 50 చెట్టు అంతేనా? 50 కోట్లు వాటర్ పడతాయి. ఇంకా 12,000 నా కోరుకు అంటే 10 లీటర్లు దానికి 300 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నులు. అంతేనా? అది చెట్టు ఎట్లుంటుందంటే ఇట్లా ఫామ్స్ ఉంటాయి. ఒక 10 బ్రాంచ్ కింద ఒక బంచ్ వస్తుంది. ఆ బంచ్ పెరిగినా కొద్దిగా కాలజామున్ కలర్ ఉంటుంది. దాని తర్వాత ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు ఆ పంటని కట్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఒక 2 వస్తాయి సార్. ఫస్ట్ మళ్ళీ 50 డేస్కి ఇంకో 2 వస్తాయి. మళ్ళీ 50 డేస్కి మళ్ళీ 2 వస్తాయి. అట్లా ఏడాది పొడవులో మొత్తం ఒకటి ఉంటుంది. 3 మంత్స్. ఇది 2 ఉన్నాయి. వాళ్ళేమో 10-15 వేల ఎకరాలు కావాలి డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో దీనికి డ్రిప్పు ఎవరైనా చేసుకోవటం ఒక్కటి ఉంటే 10 ఎకరాలు చేసుకోవచ్చు. అంతేనా? దీనితో ఒక్కటి ఉంటే 10 ఎకరాలు చేస్తాం. వేరే పంటలో కష్టము. దీన్ని ఈ పంట గురించి కాదు కానీ ఆడిన మనం దీన్ని బయటకు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఉండే గవర్నమెంట్ ఎక్కడ వేసుకుంటున్నామో ఇది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి రేపు కొద్ది అప్పటికేమో రైతులవచ్చు మన పంట చెరుకు కానీ వరి కానీ ఒక సంవత్సరం ఎంత కావచ్చు. నాకు తెలిసినంత వరకు రాని వెళ్తున్నారు. ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఖమ్మంలో దాంట్లో చాలా పంటలు పండిస్తూ ఉంటారు. ఆ రైతుల దగ్గరికి పోతే వెనక్కి ఉంటారు. వాళ్ళు కూడా లక్షల పంట వస్తుంది. 30-40 వేలు ఖర్చు పోతాయని చెప్పుకున్న వీళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మీరు ఆలోచించి రైతులతో పెట్టుబడులతో వాళ్ళు అవసరమైతే వాళ్ళు బస్సులు ఎక్కడ బాగా చెప్తా ఉన్నారు ఆ రైతుల దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళతో మాట్లాడుతారు. మాట్లాడించిన